స్వాగతం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షాడో నాకు షాడో వస్తున్నారు. ఇది కారు వాళ్ళదే, కారు కూడా అన్న పెట్టి ఇది ఎక్కడిది ఒక్క నిమిషం ఉండాలి సార్. ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో గంజాయి అమ్ముతూ మరియు తాగుతున్నటువంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు మనకు హుజూర్నగర్ పోలీస్ సిబ్బందితో పాటు లింగగిరి రోడ్లో ఉన్నటువంటి కాటమే గుడి వద్ద గంజాయి తాగుతూరు అనే సమాచారం మేరకు పంచులని తీసుకొని వారితో యుక్తంగా లింగగిరి కాటమే గుడి వద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళని చూస్తే ఒక 6 మెంబర్స్ గుమ్ముగుడి ఉన్నారు. వాళ్ళని వెళ్ళి వెరిఫై చేయగా 6 మందిలో ఒక అతను తన జేబులో నుంచి 2 ప్యాకెట్లు తీసి వేరే అతనికి ఇస్తుండగా పట్టుబడి చేసినారు. అసలు ఈ విషయం మీద తెలుసుకొని చూడగా అందులో గంజాయి ఉన్నట్టు మాకు తెలిసింది. వెంబడి ఆ గంజాయిని సీజ్ చేసి ఆ యొక్క 6 మందిని కూడా తీసుకొని రావడం జరిగింది. వారి వద్ద నుంచి 235 గ్రాముల గంజాయిని మరియు 6 సెల్ ఫోన్లను మరియు ఒక బెలోనా వెహికల్ దీన్ని తీసుకున్నాము. వీరు ఎలాగొచ్చింది అనే విషయాన్ని మేము పరిశీలిస్తే వీరు ఈ నెల పోయిన నెల 20వ తారీఖు రోజు ఒక 6 మంది కలిసి హుజూర్నగర్ నుంచి ఒక బెలోనా వెహికల్ని తీసుకొని అద్దెకు తీసుకొని అరకు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక 5 కేజీలు గంజాయిని వీళ్ళు 6 మంది కూడా ఒక 20,000 రూపాయలు వీళ్ళందరూ జమ చేసుకొని 5 కేజీల గంజాయిని ఒక కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఇక్కడ కొద్దిమందికి కొంత భాగం గంజాయిని ఇచ్చేసి ఒక 2 వ్యక్తులు వేరే వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఒక 2 వ్యక్తులు వచ్చి వాళ్ళ దగ్గర గంజాయిని కొనుగోలు చేసుకుంటే మొత్తం పట్టుబడి చేసినాం. కాబట్టి ఇది మన దగ్గర ఉన్నటువంటి వాటిలో ఒక 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక 2 వ్యక్తులు ఇంకొంచెం ఎస్కేప్లో ఉన్నారు. వాళ్ళని కూడా మళ్ళీ ఇద్దరు కూడా మేము పట్టుబడి చేసి వాళ్ళని కూడా చట్టం ముందు ఆధారపరుస్తాం. సరిపోతుంది. ఒకరి ద్వారా ఒకరికి పరిచయంతో వాళ్ళ స్నేహితుల ద్వారా 1 by 1 చేసుకోవడం జరిగింది. ఒకటే పట్టణము ఒకటే స్నేహితులు అందరికీ జలసాలు మానుకోలేక హుజూర్నగర్ టౌన్ పట్టణానికి చెందిన వాళ్ళందరూ కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.